మనసు, శరీరం ఈ రెండిటి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఊరికే అలా వినండి. ఈ ప్రపంచంలో అన్నీ సెట్ అయి ఉన్నాయి. ఏదైనా ఒకటి సెట్ కానిది ఉందంటే అది మనసు. అంటే ఇప్పుడు ఒక విత్తనం వేస్తాం, చెట్టు మొలుస్తుంది. అంటే ఒక ఆర్డర్ ఉంది, అట్లా మొలుస్తుంది. సూర్యుడు ఉదయిస్తుండు, అస్తమిస్తుండు. అంటే ఒక ప్యాటర్న్లా ఉదయిస్తుండు, అస్తమిస్తుండు. ఈవెన్ అవర్ బాడీ కూడా సెట్ అయి ఉంది. అంటే మనం అన్నం తింటాం, అది జీర్ణం అవుతుంది. మళ్ళీ రేపటికి ఫ్రెష్గా మళ్ళీ ఆకలి అవుతుంది. ఏదైనా అన్సెట్ ఏదైనా ఉందంటే అది మనసే. మన శరీరం ఆహారం తీసుకుంటే జీర్ణం చేస్తుంది, కానీ మనసు అట్లా కాదు. ఎప్పుడెప్పుడో విషయాలు అన్నీ తీసుకుంటుంది, అట్లనే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ శరీరం తింటుంది, జీర్ణం చేసుకుంటుంది, మళ్ళీ రేపటికి ఫ్రెష్గా ఆకలి అవుతుంది. మనసు అట్లా కాదు, ఎన్నెన్నో విషయాలు తీసుకుంటుంది, అట్లనే స్టోర్ చేసుకుంటుంది. రేపు పొద్దుటికి మళ్ళీ అదే ప్రొజెక్ట్ చేస్తుంది. శరీరం ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది, కానీ మనసు ఎప్పుడు ఫ్రీగా ఉండదు. ఎప్పుడు దేంతో దాంతో పట్టుకొని ఉంటుంది, కోతిలాగా. శరీరం ఆల్రెడీ ఫ్రీగానే ఉంది, అంటే ఫ్రీడమ్లో ఉంది. మనసే ఫ్రీడమ్లో లేదు. ఇంకొకటి, మనం సినిమాలకు వెళ్తాం ఎప్పుడైనా. ఇది ఒకటి ఆలోచించారా? సినిమా చూడాలని మైండ్కి ఉంటుంది, శరీరానికి ఉండదు. ఎక్కడికైనా వెళ్తాం టూర్లకి, ట్రావెల్కి, అక్కడికి వెళ్ళాలని మైండ్కి ఉంటుంది, శరీరానికి ఉండదు. శరీరం ఎప్పుడు ఫ్రీగా ఉండాలని అనుకుంటుంది. ఎవరికైనా సెకండ్ ఇచ్చాం, ఎంతసేపు ఇస్తాం? 2-3 నిమిషాలు. దాని తర్వాతకి చేతి వదిలేస్తుంది. ఆల్రెడీ వదిలేయమని చెప్తుంది చేతి. ఇప్పుడు మన ఫ్రెండ్ని హగ్ చేసుకుంటాం, ఎంతసేపు అని హగ్ చేసుకుంటాం? వదిలిపెట్టని బాడీ చెప్తుంది. ఇప్పుడైనా ఫంక్షన్లకు వెళ్తాం, కొత్త కొత్త బట్టలు వేసుకుంటాం, ఇంటికి రాగానే విప్పేయాలనిపిస్తుంది. బాడీ చెప్తూనే ఉంటుంది ఇప్పే ఇప్పే అని. అంటే బాడీ వాంట్స్ ఫ్రీ, మైండ్ వాంట్స్ స్టక్. బాడీ ఎప్పటి నుంచో ఫ్రీగానే ఉంది. ఫ్రీ కావాల్సింది మైండ్. మైండ్ ఒక పిచ్చికోతి, ఏదో పట్టుకుంటుంది, ఫ్లక్చువేట్ అయితేనే ఉంటుంది మైండ్. ఎట్లయితే శరీరం ఎప్పటికప్పటికి నిత్య నూతనంగా మళ్ళీ ఫ్రెష్గా ఆకలి అవుతుందో రేపటికి, అట్లా మైండ్ని కూడా తయారు చేసుకుంటే మంచిగా ఉంటుంది లైఫ్.